బాగున్నారా? ఈరోజు నేను వంకాయ పచ్చడి చేస్తున్నాను. వంకాయ కాల్చిన పచ్చడి చేస్తున్నాను. తెల్లొంకాయలు చిన్న చిన్నవి, వాటిల్లో కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. అవి పక్కన ఉంచి పెట్టాననమాట. ఇలా కాల్చి పచ్చడి చేసుకుందామని. చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్ ఏంటంటే ఈరోజు నేను రోట్లో దంచుతున్నాను అనమాట. రోట్లో నూరుతున్నాను అంటారనమాట. అందుకని చేస్తున్నాను కాబట్టి ఇది స్పెషల్గా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది మంచిగా కడిగి అలా తుడిచిపెట్టాను. ఇప్పుడు నేను వంకాయలు కాల్చేసి ఆ తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, కొంచెం చింతపండు గుజ్జు, ఒక చిన్న బెల్లం ముక్క వేసి వంకాయ పచ్చడి చేస్తున్నాను. చిన్న చిన్నవి కాబట్టి 3 వంకాయలు పెట్టేశాను. మంచిగా కాలుతున్నాయి. ఇక్కడ అన్నం రెడీ అయిపోయింది. నేను అన్నం ఇలాగే ఉడికిస్తాను కాబట్టి అన్నం పెట్టేశాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇంతే అన్నమాట. అంటే ఓపిక లేక ఇలా చేశాను. ఒక 2-3 సతకాలు చేయడం కంటే ఒకటే ఏదో ఇష్టమైనది చేసేసుకుంటే సరిపోతుంది కదా అనేసి వంకాయలు కాలిపోయాయి. ఇంకా ఆఫ్ చేసేసాను అనమాట. చూసారా, అలా మెత్తగా పట్టుకొని చూస్తే మెత్తగా ఉంది కదా. ఇప్పుడు దీనికి తొక్క ఒలిచి పెట్టుకోవాలి. కొత్తిమీర కొంచెం మంచిగా 3-4 సార్లు కడిగి అక్కడ పెట్టుకోవాలి. కొత్తిమీరలో ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి రోలు కూడా మళ్ళీ కడిగేశాను. పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట. అవి చిన్న చిన్న కాయలు కాబట్టి ముందు తుంచి వేసుకుంటే తొందరగా మెదుగుతుందని కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ముందు నూరుకుందాం. ఆ తర్వాత వంకాయ తొక్కు తీసి వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. సింపుల్గా రోటి పచ్చడి చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే రోట్లో దంచాం కాబట్టి. ఈరోజు నేను దీనికి పోపు వేయట్లేదు. నార్మల్గా పోపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పోపు ఎందుకు వేయట్లేదంటే మళ్ళీ దానికోసం ఆయిల్ ఎందుకులే, ఆయిల్ తగ్గించడం, ఫుడ్లో ఆయిల్ తగ్గించాలంటే ఎలా అంటే ఇట్లా కొన్ని చిన్న చిన్న చిట్కాలన్నమాట. ఇది పోపు లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని రోటి పచ్చళ్ళంతా రోట్లో నూరేసిన తర్వాత అట్లాగే డైరెక్ట్గా తినేస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ పోపు వేయకపోయినా పర్వాలేదన్నమాట. అందుకని అంటే ఒరిజినల్ టేస్ట్. ఇప్పుడు కల్లుప్పు వేసాను. మన అమ్మమ్మలు, నానమ్మలు ఇలా చేసుకునేవాళ్ళు అన్నమాట. అంటే వాళ్ళు మళ్ళీ దాంట్లోకి పోపు వేయాలి అలా ఏం లేకుండా వెంటనే నూరేసి మంచిగా రుబ్బేసుకొని ఆ తర్వాత వెంటనే అన్నం వేడి అన్నం చేసేసుకొని సాంబారు లేకపోతే చారు ఇట్లా పెట్టేసుకొని అందరూ కూర్చొని తినేసేవాళ్ళు అప్పట్లో. అంటే అప్పట్లో పొద్దున మార్నింగ్ అంటే లంచ్లోకి కూర, పప్పు లాంటివి చేసుకుంటే, పప్పు చారు లాంటివి చేసుకుంటే నైట్కి కంపల్సరీ ఒక రోటి పచ్చడి అంటే కంది పచ్చడి, కంది పొడి, చారు లాంటివి కంపల్సరీ పెట్టుకునేవాళ్ళు అనమాట. నైట్ చేసుకునేవాళ్ళు అట్లా కంది పచ్చడి, చారు అట్లా కాంబినేషన్. నైట్ సింపుల్గా అంటే 2 పూట్ల అన్నం తినేవాళ్ళు కాబట్టి అప్పట్లో. మనం ఇప్పుడు ఏంటంటే ఒక పూటే ఒక లంచ్లోకి ఒకే ఐటెం చేసుకోవడానికి అంటే అన్నం తినొచ్చో లేదో, అన్నం తింటే ఎలా షుగర్ పెరిగిపోతుంది లేకపోతే వెయిట్ పెరిగిపోతాము ఇలా ఆలోచిస్తున్నాం. కానీ చూసారా, ఈ పచ్చడి నాకు 10 నిమిషాలు పట్టింది చేయడానికి, అది నూరడానికి. ఈజీగానే అనిపించింది పచ్చడి. ఇలా అంటే పిల్లలైతే ఇంకా ఈజీగా చేస్తారు. మనకు కొంచెం బలం తక్కువ అయిపోయింది కాబట్టి పెద్దవాళ్ళకి ఇలా చేయాల్సి వస్తుంది. నేను ఒక చిన్న అల్లం ముక్క వేసాను, కొత్తిమీర వేసాను, పచ్చిమిర్చి వేసాను. మంచిగా చూసారా, మంచిగా మెత్తగా నూరేసాను. ఇప్పుడు వంకాయలు తొక్కు తీసేసి దీంట్లో వేసేసి మిక్స్ చేసేద్దాం. ఇది చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది. ఇట్లాగే మనకు చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. వంకాయ పెరుగు పచ్చడి అంటారు కదా, ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా చపాతీలోకి నంచుకోవడానికి, అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇప్పుడు చాలా చిన్న చిన్న కాయలు అంటే చిన్న గుత్తి వంకాయ సైజు వస్తుంది కదా, దానికంటే పెద్ద సైజు ఉన్నాయన్నమాట. అంతే. ఈ 3 ఒకే సైజు ఉన్నాయని పక్కన ఉంచాను నిన్న వంకాయ కూర చేసేటప్పుడు. యాక్చువల్గా తెల్ల వంకాయ పుచ్చు ఉంటుంది, అందుకని కొంచెం చూసుకోవాలి. చాలా మంచిగా వేగిపోయాయి కాబట్టి మనకు వెంటనే తొక్క వచ్చేసింది. చూసారా, మంచిగా ఉంది, తెల్లగా ఉంది లోపల. అలా చూసుకోవాలన్నమాట.
పుచ్చు ఉందా లేదా అని లోపల మనకు తెలుస్తుంది. అందుకని ఒకటి అర కొంచెం నల్లగా ఉన్నా పర్వాలేదు కానీ మొత్తం తీసేస్తేనే బాగుంటుంది. మనం ఫస్ట్ వంకాయలకి నూనె రాసి ఇట్లా కాల్చుకుంటే తొందరగా వస్తుంది అనమాట పొట్టు అనేది. చూసారా, తీసేసాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. కొంచెం నల్లగా ఉంది కాబట్టి కొంచెం ఒక ముక్క తీసేసాను నేను. అక్కడ పుచ్చు లేదు, కొంచెం నల్లగా ఉంది అంటే కనురు ఉంటుందేమో కాయ అని చెప్పి తీసేసాను. చిన్న చిన్నవే కాయలు. నేను కొంచెం ముక్క తీసేసేటప్పటికి చాలా కొద్దిగా వచ్చింది పచ్చడి ఒక్కసారికి. అంటే లంచ్లో మా ముగ్గురం తినడానికి సరిపోయిందనమాట. చూసారా, 3 వలిచాను, తీసేసాను. తొక్కలు పక్కన నెట్టేసి మనం కొరవ మంచిగా మిక్స్ చేసేద్దాం. మిక్సీ కన్నా నాకు ఇదే ఈజీ అనిపించింది అనమాట. కాకపోతే కొంచెం బలంగా దంచాలి అంతేను, ఎందుకంటే వెంటనే అక్కడ కడిగేసి అక్కడ పెట్టేశాను. అదే మిక్సీ గిన్నె అయితే కడుక్కోవచ్చులే అని అక్కడ పెట్టేదాన్ని. రోలు కాబట్టి రోట్లో కారం ఉంచకూడదు అంటారు కాబట్టి వెంటనే కొన్ని పాటిస్తాం కదా ఎలా అయినా సాంప్రదాయాలు అనేసి మంచిగా కడిగి అక్కడ పెట్టేశాను. నాకు చాలా బద్ధకం అనిపించేది ఇదివరకు అల్లం కానీ పచ్చిమిర్చి కానీ దంచాలంటే, టీలోకి అల్లం దంచాలన్నా ఎప్పుడైనా. ఇప్పుడు కొంచెం ఓకే, దంచేద్దాం అక్కడే పెట్టుకున్నాను కాబట్టి చిన్న సైజే కాబట్టి వెంటనే కడిగేయచ్చు అని. మంచిగా మెదిగిపోయింది, కప్పులోకి తీసేసుకుందాం. అంటే నేను పచ్చిమిర్చి తొక్క కానీ ఏదైనా కనిపిస్తే అది కూడా మంచిగా అనేసాను, ఎందుకంటే తొక్కలు తీసి పెడతారు కాబట్టి. ఎలా మిక్సీలో ఎలా వచ్చిందో అలా అన్నమాట. కొంచెం చింతపండు వేసాను, ఒక చిన్న బెల్లం ముక్క వేసాను అనమాట టేస్ట్ కోసం. కొద్దిగా వేసాను చింతపండు కూడా, ఎందుకంటే డైరెక్ట్ ఇలా తినేసినా చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కరో పులుపు పడితే బాగుంటుందని ఒక చిన్న స్పూన్. అది మిక్స్ అయ్యేదాకా కలుపుకుందాం. మిక్సీ అయితే పేస్ట్ అయిపోయేది. ఇప్పుడు మనం ఇలా చేస్తున్నాం కాబట్టి వంకాయలో ఉండే గింజలు ఉంటాయి కదా, అట్లా కనిపిస్తుంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట వంకాయ పచ్చడికి. అది మిక్సీలో వేస్తే అసలు అది పేస్ట్ మనకు చట్నీ, ఇడ్లీలో చట్నీ చేసుకున్నట్టు అయిపోతుంది. అట్లా ఉంటే బాగుండదు కదా, అందుకని. చూసారా, ఇప్పుడు అవి గింజలు గింజలుగా కనిపిస్తూ ఉంటాయి, వంకాయ గింజలు పచ్చిమిర్చి గింజలు ఇట్లా. దానివల్ల టేస్ట్ మనకు బాగుంటుంది అన్నమాట. మనం వంకాయలు మాత్రమే కాల్చాము, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్క. చాలా ఈజీ కదా పచ్చడి, చాలా ఈజీగా చేసుకునే రెసిపీలలో ఇది ఒక రెసిపీ అనమాట. దీంట్లోకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. మా ఇంట్లో మా అబ్బాయికి ఇష్టము, మా వారికి ఇష్టము. ఇప్పుడిప్పుడే మా అమ్మాయి కూడా తినడం నేర్చుకుందనమాట ఈ పచ్చడి.
వంకాయ పచ్చడి అంటే వంకాయతో సంబంధించినవి నేను అంత తక్కువ తింటాను. కానీ ఇంట్లో వెరైటీలన్నీ చేస్తాను. వంకాయతో ఏ వెరైటీలు ఉన్నా చేస్తానన్నమాట. చూసారా అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇంత తక్కువ పచ్చడి నేను ఎప్పుడూ చేయలేదన్నమాట. పచ్చడి డిష్ అవుట్ చేసేసాను. ఇది రోలు చూసారా ఎలా కడిగేసాను. ఈజీగా అనిపించింది కదా. సింక్ పక్కన పెట్టాను, అలా కడిగేసాను. ఇంకా పోపు వేయట్లేదని చెప్పాను కదా, ఇంకా అన్నం తినడే అన్నమాట. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని అన్నం తినడమే. ఈ రెసిపీ ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. అంటే ఈ రోళ్ళు వాడటం ఎలా కూడా చూసేసినట్లే మీరు. మొన్ననే కొన్నాను కదా కొత్తగా ఈ రోలు. దీంట్లో ఫస్ట్ కొంచెం బియ్యం నానబెట్టి నానిన తర్వాత ఆ బియ్యాన్ని మెత్తగా నూరాను అనమాట. మెత్తగా దోసపిండిలాగా వచ్చిందనమాట. ఆ తర్వాత నేను కడిగేసి పసుపు కుంకుమ పెట్టి ఉంచాను. మొన్న అమావాస్య రోజు అంతా అలా ఉంచేసాను అనమాట. మళ్ళీ ఆ పసుపు కొంచెం అలా కడిగేసి ఇప్పుడు డైరెక్ట్గా రోజు ఉపయోగించుకోవడానికి పక్కనే పెట్టుకున్నాను, గ్యాస్ పక్కనే. చూసారా రోట్లో వంకాయ పచ్చడి ఎలా చేసుకున్నామో. ఇంకా అన్నం తినేద్దాం వంకాయ పచ్చడితోటి. చూసారా ఈ రోట్లో కొత్తగా తీసుకొచ్చిన అసలు వెరైటీ కూడా కొత్త వెరైటీ అనమాట ఈ రోలు. దీంట్లో నూరాను. వేడివేడి అన్నం రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో వంకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినేస్తాం మేము. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.